అందరికీ షలో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, అద్వితీయుడ, దయామయుడ, కరుణామయుడ, ఆశ్చర్యకరుడ, యుగయుగంలో జీవించుచూ ఉన్నవాడ, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క జ్ఞాన బలము చేత మమ్మల్ని బలపరుస్తూ తండ్రి, బలహీన శరీరం గలగా మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి శరీరం బలహీనమే కానీ ఆత్మ బలముగా ఉన్నదని ఈశ్వర్ చెప్పిన ప్రకారముగా మా శరీరం బలహీనమై ఉన్నది తండ్రి, ఆత్మ బలమును కూడా మాకు అనుగ్రహిస్తూ శరీర బలమును కూడా అనుగ్రహిస్తూ ఉన్న విధానం బట్టి తండ్రి మీకు ఆరాధిస్తూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అట్టి బలమును పొందుకున్న మేము కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లకుండా నీ మార్గములలో నిలిచే ధన్యతను మాకు అనుగ్రహించమని ఈ మామనులు మా రక్షకుడు మోక్షకుడు యేసు మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ రక్తముతో పాపాలు కడిగిన యెహోవాను స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపాలు కడిగిన స్తుతించెదము. యెహోవా స్తోత్రము, మెస్సీయా స్తోత్రము, యెహోవా స్తోత్రము, మెస్సీయా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి యెహోవాను స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి యెహోవాను స్తుతించెదము. యెహోవా స్తోత్రము, మెస్సీయా స్తోత్రము, యెహోవా స్తోత్రము, మెస్సీయా స్తోత్రము. యోబు గ్రంథము 11వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో నయమాతీయుడైన జోఫారు యోబుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా అంటే, నీవు వదరబోతు వ్యాజ్యములు ప్రగల్భములను నీవు పలుకుచున్నావు, ఎవడు నిన్ను అపహసించకుండానే నీవు హాస్యము చేయుచున్నావు. ఉపదేశము నిర్దోషమనియు ఎలోహిం నీ దృష్టికి నేను పవిత్రుడనని నీవు అనుచుకొనుచున్నావే. నీతో ఎలోహిం వారు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు, ఆయన జ్ఞాన రహస్యములను నీకు తెలియజేసిన మేలు. అప్పుడు నీ జ్ఞానము నీ యోచనకు మించినదనియు, నీ దోషములో అధిక భాగము ఎలోహిం వారు మర్చిపోయాడనియు, ఎలోహిం గూఢాంశములను నీవు తెలుసుకోగలవలియు నేను అనుకుంటున్నాను. సర్వశక్తుడగు ఎలోహిం గురించి నీకు పూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, పాతాళము కంటే లోతైనది, దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, సముద్రము కంటే వెడల్పు కలది అని మరి జోఫరు యోబుతో పలుకుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన సంచారము చేయుచు చెరలో వేయవలసి వస్తే ఎవరన్నా అడ్డగింపగలరా? పరిశీలన చేయకే పాపం ఎక్కడ ఉన్నదో ఆయన మరి తెలుసుకొని ఉంటాడు. గాఢత పిల్ల నరుడై పుట్టిన వాటి నాటికి కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు. పాపము నీ చేతిలో నునుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడల,
నిర్దోషివై నీవు సంతోషించదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నం కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వల్లే కాంతిగా ఉంటుంది. నమ్మకమునకు ఆస్పాదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండేదవు. నీ ఇంటిని నువ్వు పరిశోధించి సురక్షితముగా పండుకొనేదవు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొనేదవు. కాబట్టి నీవు మరి పరిశీలన చేసుకొని దుర్మార్గతను దుష్టత్వమైన లేకుండా నీవు కాపాడుకుంటే నీవు ఎవరి భయము లేకుండా నీవు చీకట్లో ఉన్న సంతోషంగా ఉంటావని జోఫరు యోగుతో పలికిన సందర్భాన్ని ఈ అధ్యాయంలో మనము గమనించగలము. ఆమేన్.